అందరికీ నమస్తే. వెల్కమ్ టు నారద తెలుగు. నేను మీ వెంకటేష్ తన్నారే. అమరావతి గురించి నేను ఎన్నో వీడియోలు చేశాను. అంతకుముందు నా ఇన్‌స్టాగ్రామ్‌లో, యూట్యూబ్ స్టార్ట్ చేయకముందు కూడా అమరావతి క్యాపిటల్ అనేది నేను అమరావతికి దగ్గర వాడినైనా కానీ నాకు అంతగా ఇష్టం ఉండదు. ఓకేనా? ఎందుకంటే అది 3 పంటలు పండే భూమి. నిత్యం ఇది ఆంధ్రప్రదేశ్‌కి రైస్ బౌల్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి చెప్తున్నారు. ఇప్పుడు 30,000 ఎకరాలు తీసుకుంటున్నారు. నెక్స్ట్ ఇంకో 40,000 ఎకరాలు మొత్తం కలిపి 1,00,000 ఎకరాల వరకు కూడా దానికి అవుతుందన్నమాట. ఆంధ్రప్రదేశ్‌కి ఎక్కడ రైస్ బౌల్ ఆఫ్ ఇండియా పోతుంది, నెక్స్ట్ రైస్‌ని మనం ఇంపోర్ట్ చేసే సిట్యుయేషన్ మనకి కలుగుతుంది అన్నది బాధ. ఎందుకంటే పక్కన ప్రకాశం జిల్లా ఉంది. అక్కడ కట్టుకోవచ్చు. లేదంటే వైజాగ్ బెస్ట్ అనేది నా ఒపీనియన్. ఎందుకంటే దానికి కొంచెం బూస్ట్ ఇస్తే అక్కడ ఆల్రెడీ అన్నీ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ భోగాపురంలో ఒకటి స్టార్ట్ అయిపోయింది. అన్నీ కూడా అవుతాయి. తక్కువ ఖర్చులో అయిపోతుంది. అంతా ఇది. సరే అది తీసేసేయండి. ప్రజలు మ్యాండేట్ ఇవ్వలేదు. విశాఖపట్నం వాళ్ళే విశాఖపట్నంలో రాజధాని వద్దని చెప్పేసి అనుకున్నారు. కానీ వాటికి మాట్లాడడానికి కూడా ఒక బలమైన కారణాలు ఉన్నాయి. ఆ బలమైన కారణాలు ఏంటి అంటే ఒకసారి మన పవన్ కళ్యాణ్ గారు ప్లస్ జయప్రకాష్ నారాయణ గారు లోక్సత్తా ఆయన మాట్లాడతారు. ఒకసారి వినండి వాళ్ళది. వాళ్ళు విన్న తర్వాత ఇంకా నా వ్యూస్ కూడా కొన్ని ఎక్స్‌ప్రెస్ చేస్తాను. ఈ 4 సంవత్సరాల్లో మీకు తెలియదు కదా కొన్ని విషయాలు చెప్తాను. ముఖ్యమంత్రి గారిని కలుసుకున్నప్పుడు వారు నాతో అన్న మాటలు రాజధాని నిర్మాణానికి 1,500 నుంచి 2,000 ఎకరాలు ఉంటే చాలు, చాలా అద్భుతమైన రాజధాని కట్టచ్చన్నారు. నేను నమ్మాను. కానీ 1,500 నుంచి 2,000, 8,000 అలా 33,000 ఎకరాలు ఈ రోజున దాదాపు 1,00,000 ఎకరాల దాకా విస్తరించింది. అభివృద్ధి చూస్తుంటే కొందరికేనా, అందరికీ కాదా? అభివృద్ధి అందరికీ కావాలంటే ఏం చేయాలి? ఆ దిశగా తెలుగుదేశం పార్టీ నాయకులు ఆలోచిస్తున్నారా అంటే నాకైతే ఆలోచిస్తున్నట్టు అనిపించట్లేదు. కేవలం రాజధాని చుట్టూ అభివృద్ధి కేంద్రీకృతం అయితే ఉత్తరాంధ్ర ప్రాంతం ఏం కావాలి, రాయలసీమ ప్రాంతం ఏం కావాలి, ప్రకాశం జిల్లా ఏం కావాలి? ఆ అభివృద్ధి కూడా కొద్ది మందికేనా? మళ్ళీ మనకి తెలంగాణ ఉద్యమం వచ్చినట్టుగా ఇంకోసారి ఇంకొక ఉద్యమం రాదా? ఆ కోణంలో మీరు ఎందుకు ఆలోచించట్లేదు? ఎందుకు మీరు నిర్లక్ష్యం వహిస్తున్నారు? అన్ని హైదరాబాద్ లో పెట్టి కూర్చోవడం వాళ్ళకి ఇక ముందు భయపడతారు. రాజధానిని కూడా విభజించాలి. ఈ ప్రాంతంలో కూడా అసెంబ్లీ సెక్రటరియట్ ఉండొచ్చు, కానీ సమ్మర్ క్యాపిటల్ ఇంకో చోట పెట్టండి, లేదా వింటర్ క్యాపిటల్ పెట్టండి, ఫైనాన్షియల్ క్యాపిటల్ ఇంకో చోట పెట్టండి, హైకోర్టు మరో చోట పెట్టండి, మ్యానుఫ్యాక్చరింగ్ క్యాపిటల్ ఇంకో చోట పెట్టండి, సర్వీస్ సెక్టర్ ఇంకో చోట పెట్టండి, విద్యా సంస్కృతంగా మరో చోట పెట్టండి. అంతే తప్ప అన్ని ఒక చోట పెట్టి అక్కడ ఉన్న వాళ్ళందరికీ మోదం, మిగతా వాళ్ళందరికీ ఖేదం సరైన పద్ధతి కాదు. ఇది కర్నూలుకి వర్తించాలి, చిత్తూరుకి వర్తించాలి, తిరుపతికి వర్తించాలి, కడపకు వర్తించాలి, అనంతపురికి వర్తించాలి, అధ్యక్ష శ్రీకాకుళం వర్తించాలి, విజయనగరం వర్తించాలి, ఒంగోలుకు. చూసారు కదా, విన్నారు కదా, అర్థమైందని చెప్పేసి అర్థమైందని చెప్పి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు చాలా క్లియర్ గా చెప్పారు. ఇప్పుడు ఆయన ఉప ముఖ్యమంత్రి కదా, మరి ఇప్పుడు ఎలా సపోర్ట్ చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ రాజధానికి అమరావతి? కేవలం ఒక్కదాని మీద అంత. నెక్స్ట్ మన జయప్రకాష్ నారాయణ గారు, ఆయన అయితే ఎలక్షన్స్ అయిన తర్వాత ఇప్పుడు దాకా కనపడతలా. కూటమి ప్రభుత్వం జరుగుతున్న అరాచకాలు కానివ్వండి, ఇవన్నిటి గురించి కూడా మాట్లాడట్లా. మరి చదువుకున్న వ్యక్తి, విజ్ఞత కలిగిన వ్యక్తి ఏమైపోయాడు? రాజధాని కావాలి అమరావతికి, కాకపోతే ఎక్కడ కావాలి దానికి బాగా మాట్లాడడానికి నా సొంతంగా మాట్లాడలేదు. శివరామకృష్ణ కమిటీ గైడ్ లైన్స్ ఒకసారి మీరు యూట్యూబ్ లోకి వెళ్ళి సెర్చ్ చేస్తే ఈటీవీ వాళ్ళ వీడియోనే ఉంటది. శివరామకృష్ణ కమిటీ గైడ్ లైన్స్. అమరావతిలో కనుక రాజధాని కడితే ఆర్థికంగా, పర్యావరణానికి తీవ్రమైన నష్టం ఎదుర్కొంటారు అని చెప్పేసి చెప్తున్నారు. అంతెందుకండి, అమరావతి గురించి మాట్లాడుతున్నాం. ఇప్పటి వరకు కూడా అమరావతి గురించి ఎవరైతే ఇది చేస్తున్నారో వాళ్ళకి సొంత ఇల్లు ఉందా అమరావతిలో? చెప్పండి. చంద్రబాబు నాయుడు నిన్న ఫౌండేషన్ వేసి నిన్న కట్టుకుంటున్నారు. 10 సంవత్సరాల నుంచి కూడా, 11 సంవత్సరాల నుంచి కూడా వాళ్ళు అమరావతిలో కనీసం ఇల్లు కూడా కట్టుకోలేదు. ఎందుకు? ఇప్పుడు మాత్రమే ఎందుకు స్టార్ట్ చేస్తున్నారు? ఇప్పుడు కట్టుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన స్పెషల్ గా పొద్దున బ్రేక్ఫాస్ట్ ఇంట్లో చేసి మళ్ళీ సాయంత్రం డిన్నర్ ఇంట్లో చేస్తున్నారు ఫ్లైట్ లో. కాదని చెప్పేసి చెప్పమనండి. లేదు పొద్దున్న నుంచి సాయంత్రం ఆయన రెగ్యులర్ గా ఆంధ్రప్రదేశ్ లోనే ఉంటున్నారు, ఆయన ఇది చేస్తారని చెప్పేసి చెప్పమనండి. ఎందుకు చెప్పలేకపోతున్నారు? అంత క్లియర్ కట్ గా అక్కడ చెప్పారు కదా. నా బాధ ఒకటే, ప్రజలందరికీ కూడా అన్యాయం జరుగుతుంది దీనివల్ల కూడా. ఓకేనా? టెంపరీ బిల్డింగ్స్, ఫస్ట్ ఏమో టెంపరీ బిల్డింగ్స్ అని చెప్పేసి వేల కోట్ల వృధా చేశారు. ఓకేనా? ఋషికొండ మీద ఒక బిల్డింగ్ కట్టి ఎవరైనా మినిస్టర్ వస్తేనో లేకపోతే ఇంకొకళ్ళు వస్తేనో అక్కడ సేఫ్టీ కోసం అని చెప్పేసి, లేకపోతే వాళ్ళకి అకామిడేషన్ ఇవ్వడానికి ఇప్పుడు నరేంద్ర మోదీ వస్తున్నారు. కనీసం కొన్ని 100 కోట్లు ఖర్చు పెడుతున్నారు ఇవాళ. కొన్ని 100 కోట్లు, 1000 కోట్లు అయినా కానీ ఆశ్చర్యపోకర్లేదు. ఎందుకంటే 5 లక్షల మంది జనం అంట, సభలు, నరేంద్ర మోదీ గారు, సెక్యూరిటీ, దానికి సంబంధించిన ట్రాఫిక్ క్లియరెన్స్ ఎంతో ఉంటది. దాదాపు నాకు తెలిసి ఒక 500 నుంచి 1000 కోట్ల వరకు కూడా ఇవాళ నరేంద్ర మోదీ గారు ఈ శంకుస్థాపనకి ఎంత ఈవెంట్ అంతా కూడా ఒక 1000 కోట్ల వరకు కూడా పైన ఖర్చు అవుతుందని చెప్పేసి అంచనా. అక్కడ వచ్చిన వాళ్ళకి వాటర్ బాటిల్స్, ఫుడ్, మరి మామూలుగా ఉండదు కదా వ్యవహారం అంతా కూడా.
పర్యావరణ పరంగా అక్కడ నష్టం వస్తుంది. రైస్ బౌల్ ఆఫ్ ఇండియా అన్నది ఎవరు చేస్తాడా అగ్రికల్చర్? నువ్వు చేస్తావాట. ఎస్, నాకు భూమి ఉండి నా దగ్గర కొంచెం తగినంత డబ్బులు ఉంటే ఖచ్చితంగా చేస్తాను నేను అగ్రికల్చర్. నా ఫ్యూచర్ అంబిషన్ కూడా అదే నాది, అగ్రికల్చర్ చేయాలి, అగ్రికల్చర్లో ఇచ్చేయాలన్నదే నాకు కోరిక. మరి అలాంటి దగ్గర ఇప్పుడు బిల్డింగ్స్ లేపేసి ఆ బిల్డింగ్స్ లో కూడా అక్కడ ప్రభుత్వ భూమి కాదు. రేపు పొద్దున ఎవడన్నా వచ్చి గబాలన నేను వెళ్ళి అక్కడ ఏదైనా షాప్ ఓపెన్ చేసుకోవాలంటే అది ప్రభుత్వ భూమి కాదు. ఆల్రెడీ ల్యాండ్స్ అన్ని కూడా కొనేసుకొని ఉన్నారు. హెవీ కాస్ట్ తో కూడుకున్న పని. హెవీ కాస్ట్ తో ఇచ్చేస్తారు. ఒక నగరాన్ని నూతనంగా నిర్మిస్తారు. అక్కడ ఉన్నాయన్నీ కూడా నల్లమట్టి నెలలు, లేకపోతే అక్కడ ఉన్న మీరు అమరావతి లోకల్ పీపుల్కి అర్థం అవుతుంది. ఇప్పుడు పెట్టే లక్షల కోట్లు ఫస్ట్ ఏమన్నారు, దాన్ని సెల్ఫ్ ఫైనాన్స్డ్ క్యాపిటల్ అని చెప్పారు. తర్వాత దాన్ని ఓన్ గా దాని స్వతంత్రంగా రాజధాని ఎవరు ప్రభుత్వం నుంచి రూపాయి పెట్టాల్సిన అవసరం లేదని చెప్తున్నారు. ఇప్పుడేమో 65,000 కోట్లు అప్పులు వరల్డ్ బ్యాంక్ నుంచి, నెక్స్ట్ ఆర్బీఐ నుంచి గ్రాంట్లు కాదు అవి లోన్స్ తీసుకొని వచ్చేసి దాంట్లో పెడుతున్నారు. మరి ఇదంతా కూడా ఎవరి డబ్బు? ఇదంతా కూడా ఎలా రికవరీ అవుతుందని చెప్పేసి అనుకుంటున్నారు మీరు? ఎలా రికవరీ అవుతుంది అన్నది నాకు అర్థం కాని అంశం. రికవరీ అవ్వాలి కదా. ప్రభుత్వ భవనాలు చూడడానికి కూడా ఎవరు రారు కదా. ప్రభుత్వ భవనాలు చూడడానికి టూరిస్టులు అందరూ కూడా అట్రాక్ట్ అయ్యి వచ్చేస్తారు అమరావతికి. దానివల్ల ఏమైనా రెవెన్యూ వస్తుందా మనకి? ఈ 2 లక్షల కోట్లు 3 లక్షల కోట్లు అమరావతి కోసం పెట్టేది ఎలా రికవరీ అవుతుంది అన్నది పాయింట్. అర్థమవుతుందా? మీరు అమరావతి భూములు విలువ పెరిగిపోతుంది అని చెప్పేసి చెప్తున్నారు కదా. ఇప్పుడు అక్కడ ఎయిర్పోర్ట్ కట్టాలన్నా కానీ గన్నవరం నుంచి అమరావతికి ఎంత దూరం ఉంటుంది? ప్రభుత్వ గైడ్ లైన్స్ ప్రకారం ఒక 150 కిలోమీటర్ల దూరం ఉండాలి ఎయిర్పోర్ట్ టు ఎయిర్పోర్ట్. ఆల్రెడీ గన్నవరంలో ఎయిర్పోర్ట్ ఉంది కదా. ఇప్పుడు ఎవరన్నా అమరావతికి రావాలంటే, ఇన్వెస్టర్లు ఎవరైనా రావాలంటే గన్నవరం ఎయిర్పోర్ట్ లో దిగి అమరావతి వరకు ఒక 40 కిలోమీటర్స్ వాళ్ళు బై కార్ రావాలి. ఇవన్నీ కూడా ప్రజలు ఆలోచించట్లేదా, లేకపోతే ఏంటి అన్నది ప్రజలు అర్థం చేసుకోవాల్సిన విషయం. పవన్ కళ్యాణ్ గారు అన్నట్టు మరి ఉత్తరాంధ్రలో ఇంకొక ఉద్యమం రాదా, లేకపోతే రాయలసీమలో ఇంకొక ఉద్యమం రాదా అంటే అది ఇంకా ప్రజలు చూసుకోవాల్సిన అంశంలా బాగా కనపడుతుంది. ఎందుకంటే రాయలసీమలోనే జగన్మోహన్ రెడ్డికి అసలు మ్యాండేటే లేదు. రాయలసీమలో లేదు, ఉత్తరాంధ్రలో లేదు, ఎక్కడా లేదు. మీరేమనుకుంటున్నారు అసలు? ఆంధ్రప్రదేశ్ అమరావతి క్యాపిటల్ ఓకేనా? ఇంత అయిపోయిన తర్వాత మళ్ళీ అమరావతి క్యాపిటల్ గురించి ఎట్లా మాట్లాడతాడు వెంకటేష్ అని చెప్పేసి మీకు అనిపించవచ్చు. కాకపోతే నాకు ఆర్థికంగా పర్యావరణ పరంగా స్టేట్ నష్టపోతుంది అంటేనే ఎక్కడో లోపల ఇంకా వెల్తీగా ఉంది, అది డైజెస్ట్ అవ్వట్లేదు నాకు. శివరామకృష్ణ కమిటీ ఇచ్చిన గైడ్ లైన్సే అవి. అంతా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం కూడా తిరిగి సర్వే చేసి ఇచ్చిన గైడ్ లైన్స్ అవి అంతా కూడా. వీళ్ళేమో మంత్రి నారాయణ కమిటీ చేసేసుకుంటే ఎలా అనిపించేసి నాకు చెప్తుంది. సరే, ఏదైనా సరే వార్త మాది, నిర్ణయం ఇది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.